హాయ్ అండి, వెల్కమ్ టు దీక్షు నాని వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ స్పెషల్ ఏంటంటే గ్రిల్ చికెన్ అండ్ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ గ్రిల్ చికెన్కి కారం, ఉప్పు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొద్దిగా పెరుగు, పసుపు అన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మంచిగా అది మొత్తం అన్నీ కలిసి అన్నీ మంచిగా మిక్స్ చేసుకొని ఒక పావు స్పూను ఆయిల్ వేసుకోండి. వేసుకున్నాక మిక్సింగ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ మ్యాగ్నేట్ చేసుకొని మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే అప్పుడు మంచిగా జ్యూసీగా మంచిగా వస్తుందండి. బయట ఎంతో 100-200 పెట్టి బయట కొనుక్కునే బదులు 1 పీస్ 2 పీసులు ఇట్లా పావు కేజీ హాఫ్ కేజీ తెచ్చుకొని ఇంట్లో చేసుకుంటే చాలా ఈజీగా వస్తుందండి. మళ్ళీ తర్వాత నెక్స్ట్ చికెన్ ఫ్రైలోకి మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కారం అండ్ ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇది కూడా మంచిగా కలిసాక కొద్దిగా ఆయిల్ కూడా పోసుకోండి. ఇందులోనే పోసుకొని మంచిగా కలుపుకున్నాక ఇందులోనే ఇది కూడా ఒక 10 మినిట్స్ ఆగాక ఒక ఆనియన్ కట్ చేసుకోండి. ఆనియన్ కూడా ఒక హాఫ్ ఆనియన్ అయితే సరిపోతుందండి దీంట్లోకి. ఎందుకంటే మనం గ్రేవీ కూడా కాదండి, కొద్దిగా ఫ్రై లాగా చేస్తున్నాం కర్రీ. చూడండి 2 ఎలా కలిపి పెట్టానో అదొక 1 అవర్ పెట్టి ఇది ఒక 10 మినిట్స్ పెడితే చాలండి. ఎందుకంటే ఇది ఫస్ట్ కర్రీ వండుకుంటాం కాబట్టి. అదేమో ఒక 1 అవర్ తర్వాత చేసుకుంటే మసాలాలు అనేది మంచిగా పడతాయండి వాటికి. ఇప్పుడు కర్రీ కోసం ఒక హాఫ్ ఆనియన్ కట్ చేసుకుంటున్నామండి. చిన్నగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆనియన్ ఫ్లేవర్ అనేది కూడా మంచిగా వస్తుందండి. అలానే కొత్తిమీర కూడా లాస్ట్లో వేసుకుంటాం కదండి. ఫస్ట్ కూడా కొద్దిగా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. అందుకు కొత్తిమీర కొద్దిగా కట్ చేసి పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ 3 టేబుల్ స్పూన్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కొద్దిగా లైట్గా పసుపు వేసుకోండి. కొద్దిగా వేసుకొని మొత్తం మంచిగా దోరగా వేపుకున్నాక అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఎందుకంటే పచ్చివాసన అనేది పోతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత వేసుకుంటే కూర అంత ఫ్లేవర్ అండ్ అంత మంచిగా వస్తుంది. కూర అనేది మనకి వేడి అన్నంలో తింటే తినబుద్ధి అవుతుందండి. అల్లం ఫ్లేవర్ ఉంటేనే కర్రీ అనేది ఏదైనా టేస్ట్ బాగుంటుంది. అది ఏ కర్రీ అయినా అల్లం ఫ్లేవర్ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కర్రీని ఇందులో వేసుకోవాలండి. వేసుకుంటే మంచిగా ఈ కర్రీని మొత్తం మిక్స్ చేసి ఒక 10-15 మినిట్స్ అందులో ఉన్న వాటర్ మొత్తం పోయేదాకా ఒక 10 మినిట్స్ దాకా మూత పెట్టాలండి. మూత పెడితేనే అందులో ఉన్న వాటర్ అంతా కర్రీలో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతాయి. అప్పుడు కర్రీ అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం చికెన్ ఫ్రై ఈజీ అండ్ సింపుల్ చికెన్ ఫ్రై రెడీ అయిందండి. ఇది బ్యాచిలర్స్ కూడా వంట స్టార్టింగ్ రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. సింపుల్గా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి మసాలా వేసి దింపుకుంటే రెడీ అయిపోద్దండి, సింపుల్. ఇప్పుడు మనం గ్రిల్ చికెన్ కోసం ఫస్ట్ ఇది ప్యాన్ నిన్ననే తీసుకున్నామండి, చిన్న ప్యాను. ఈ ప్యాన్ని మంచిగా కొద్దిగా ప్రీహీట్ చేసుకున్నాక ప్యాన్లో కొద్దిగా వాటర్ అన్నీ పోయాక ఉదయం ఆయిల్ ఫస్ట్ ఇట్లా అప్లై చేసుకున్నాక కొద్దిగా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాలండి. హీట్ ఎక్కేసేపు ఉంచాలి. అప్పుడైతేనే కర్రీ అనేది గ్రిల్ చికెన్ అనేది మంచిగా వస్తుందండి. గ్రిల్ చికెన్ అనేది ఎప్పుడైనా కొద్దిగా అటు ఇటు కొద్దిగా మాడినట్టుంటేనే ఫ్లేవర్ మంచిగా జ్యూసీగా బాగుంటుందండి. చూడండి వేయగానే ఎట్లా పొగలుతుందో. మంచిగా ఆయిల్ మంచిగా హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఈ లెగ్ పీస్ని మంచిగా అటు ఇటు మెల్లగా తిప్పుకోవాలండి. ఇప్పుడు మన ప్యాన్ కొద్దిగా చిన్నది కాబట్టి మెల్లగా తిప్పుకుంటే చూడండి ఎంత బాగుందో. అసలు తింటుంటే అసలు నోరు ఊరిపోతుంది అసలు ఎవరికైనా. ఈ బయట 100-200 పెడితే 2 లెగ్ పీసెస్, 100 అయితే 1 లెగ్ పీస్ అన్నట్టు ఇస్తారండి. దాని బదులు ఇక్కడ హాఫ్ కేజీ అయితే 4 లెగ్ పీసెస్ అట్లా వస్తాయి. తెచ్చుకొని ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చండి. 3 వింగ్స్ కూడా ఇలా ఫ్రై చేసామండి. మేము ఇద్దరం కాబట్టి ఇద్దరం చెరొక 2 తినొచ్చు అన్నట్టు చేసాము. చాలా బాగా వచ్చిందండి. ఫస్ట్ టైం చేసాం కానీ మస్తు వచ్చిందండి. టేస్ట్ కూడా లోపల జ్యూసీ అసలు తినబుద్ధి అయిందండి. నెక్స్ట్ టైం కూడా చేసుకోవాలి. ఈ మంచి చల్లటి వెదర్కి
అసలు ఇట్లా చేసుకొని తినడానికి అసలు చాలా బాగుందండి. లాస్ట్ టైం మేము మా ఆయన బయట తెస్తే 250 అంటండి. 2 లెగ్ పీసు 2 వింగ్స్ వచ్చాయండి. అసలు అట్లా తింటే 250 పెట్టి తింటే అసలు తిన్నట్టే అనిపించలేదు. అదే మనం ఇలా చేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది అండ్ మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. ఇంట్లో వండుకొని తిన్నదానికి వాళ్ళు ఏం కలుపుతారో తెలియదు, ఏమేమి ఫాస్ట్ ఫుడ్ వేస్తారో తెలియదు, ఏమేమి మసాలాలు వేస్తారో కూడా తెలియదు. మన ఇంట్లో అయితే మనకు తెలిసిన మసాలాలు మనం నూరు పెట్టుకునేవన్నీ వేసుకొని చేసుకోవచ్చు కదండి. మీరు కూడా ఇట్లానే ఇంట్లో ట్రై చేసుకోండి. బయట ఫుడ్ కొద్దిగా అవాయిడ్ చేయండి. చూడండి లాస్ట్కి ఎంత బాగా వచ్చాయో, ఆయిల్ అంతా సపరేట్ అవుతూ చాలా బాగా వచ్చాయండి. ఫస్ట్ టైం చేసినా కూడా గ్రిల్ చికెన్ అండ్ చికెన్ ఫ్రై అండ్ రెండు ఇంత బాగా వస్తాయని అనుకోలేదండి. ఎంత బాగున్నాయి చూడండి. పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకొని ఆనియన్స్ పెట్టుకొని తింటే సూపర్ ఉందండి. అసలు ఇవి ఒక్కటి చాలండి తినడానికి. ఎక్కువ కూడా మనం కడుపు నిండినట్టే అనిపిస్తాయి. ఈవినింగ్ స్నాక్స్ లాగా అయినా కూడా ఎప్పుడైనా చిన్నపిల్లలకి ఇప్పుడు బయట ఫుడ్ అడుగుతారు కదండి, అడిగినప్పుడు వాళ్ళకి మనం తినిపించాలన్నా కూడా బయటికి కొద్దిగా డౌట్ పడుతుంటాం. అదేదో ఇట్లా మనం ఇంట్లో రెడీ చేసి పెడితే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ ఇంట్లో తిన్నంత ఫీలింగ్ కూడా ఉంటుందండి కదండి. బయట దాంట్లో వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. అందుకే సింపుల్ అండ్ ఈజీగా అండ్ గ్రిల్ చికెన్ అండ్ చికెన్ ఫ్రై రెడీ. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.